జగన్మోహన్ రెడ్డి గారు, నేను 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడతాను. ఆ పాదయాత్రలో ప్రతిరోజు మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తానే ఉంటారు అనే మాట మాట్లాడుతున్నారు. ఏంటంటారు ఆ సినిమాల గోల ఏందంటారు? ఆంధ్ర ప్రజానికి నమస్కారాలు. ఇక ఎటుగుడి సినిమాలు చూస్తున్నాడే, పబ్బీలు సినిమాలు చూస్తున్నాడేమో. ఈ పబ్బీలు సినిమాలు చూస్తా మేలకొని కూర్చుంటే ఒళ్ళు చెమడకుండా ఉంటుంది. ఇట్లా సినిమాలు చూపిస్తా ఇది చేస్తా అంటే ఒళ్ళు పాత సంతకాపడుతుంది. అంత అమాయకులు కదా ఆంధ్ర ప్రజలు కానీ కూటమి ప్రభుత్వం కానీ. వాళ్ళ మంచితనాన్ని ఆశగా తెలుసుకొని ఇట్లా ఆలోచిస్తే మాత్రం సరైన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండాలి. నువ్వు సినిమా చూపిస్తే యువత గాజులు దొరుకుని కూర్చున్నాను కానీ, నువ్వు సినిమా చూపిస్తే డిస్కో సినిమా చూపిస్తారు, ఏందే డిస్కో డ్యాన్సులు కూడా చూపిస్తారు. చూడటానికి నువ్వు రెడీగా ఉండి మరి నీ మాత్రం చేత కదా అనుకుంటున్నాను. నువ్వు కొత్త సినిమాలు చూపిస్తావు, డిస్కో 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 చూపిస్తారు. అంత ఆ మాట అంటున్నారండి. ఆయన అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పటికే కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకునేదానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది, సగం కాలం అయిపోయింది, ఇంకా సగం కాలం ఏముంది, దీంట్లో 1.5 సంవత్సరాల పాటు నేను పాదయాత్ర చేస్తాను అనే మాట అంటున్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? నీ పాదయాత్ర చేసినా పొర్రులు దండాలు పెట్టినా నీకు ఒరిగేది ఏముండదు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నావుగా, శాశ్వతంగా కళ్ళు మూసుకున్నా కూడా నిన్ను బతుకు అనుకునేవాడు ఎవరు లేడు. నీకు కళ్ళు మూసుకొని శ్వాస వదలటం తప్ప నీకు ఈ భవిష్యత్తులో సీఎం సీట్ గురించి ఆలోచించిన నీకు ఆ సీట్ అర్హతలు పోగొట్టుకున్నావు చేతులారా. నువ్వు ఓవర్గా శాశ్వతంగా రెస్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ మాట అంటున్నారండి. ఆయన చెప్తుంది ఏంటంటే కనుక, ఇక్కడ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద విరక్తి కలిగింది అనే మాట చెప్తున్నాడు కదా. మరి చంద్రబాబు గారి మీద ఏమంటారంటే కమ్మగా పరిపాలన చేస్తున్నాడు. కార్మికులకు పనులు చేసుకునే పనులు ఉన్నాయి. మరి పేదవర్గాలకి 5 రూపాయలు అన్నకి 5 రూపాయల క్యాంటీన్ పెట్టాడు. మరి చదువుకున్న ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి మన పెన్షనర్లకి ఉద్యోగస్తులకి పాత ఉద్యోగాలు ఎంప్లాయీస్కి వీళ్ళందరూ కూడా కమ్మగా జీతాలు కరెక్ట్గా అందుతున్నాయి. ముసలి వాళ్ళకి పెన్షన్లు అందిస్తున్నారు. విరక్తి కలగాల్సిన అవసరం ఏం లేదు. విరక్తి కలిగింది నీ మీద. మా అమ్మాయి ఏలినాటి శని వదిలిపోయిందా, దరిద్రం పోయినసారి వచ్చించని ఇంకా ఆ శని ముఖం కూడా మనం చూడకూడదు, చూసిన ఏం పాతకాలు చుట్టుకుంటే అన్న భావనలో ఉన్నారు తప్ప ఇసుక్కునే వాళ్ళు ఎవరు. గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా ఆనందంగా ఉన్నారు. మీరేమో ఇసుక్కోవట్లేదు అంటున్నారు. అసలు మేము మావిగనం అనే ఒక మాట చెప్పంగానే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మావిగనకి అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి మీది మావిగన్ను కాదు, మీకు ఇంకొక పేరు పెట్టుకోవాల్సింది. మా ఆయనే చేసిన కోటలే, మా బాబాయ్నే చేసిన కోటలే, నేనే కొన్నాను పెట్టుకున్నట్లు బాగుండేది మావిగన్ అంటాం కాడికి. మీ బాబాయ్ కోటలు ఎంత కొన చెప్పరాదు. మేము కూడా పిచ్చెట్లు కొనుక్కోవాలనుకుంటున్నాం నరుక్కోవడానికి. కాస్త ప్రజలకి తెలియజేయండి. అది ఎందుకులేండి, ఇప్పుడు ఆయన మావి గన్ అంటే తప్పే ఉంది అంటున్నాడు. గన్నులో గన్ను ఉంటే జగన్ గుర్తొస్తున్నాడేమో, ఆ పేరు తీసేసి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి అంటున్నాడు కదా. ఆంధ్ర ప్రజలకి సౌకగా గొట్టలు కొనుక్కోవడానికి మీ బాబాయ్ గొట్టలే మీ నాన్నకి వేసినాకి అన్నిటికీ ఎంత సౌకర్యం కొనుక్కో చెప్తే ఏదైనా ఇప్పుడు గ్యాస్ అందట్లా పొలాలు నరుక్కోవడానికి గొట్టలు కొనుక్కొచ్చుకుంటారు. సౌకర్యం ఈ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కొనుక్కో తెలియజేస్తున్నా. అంతేగాని రాజధాని పేరు మాత్రం మార్చడానికి ఇష్టపడలేదు అంటారు ప్రజలు. మా రాజధానిని మార్చడానికి ఆంధ్ర ప్రజలు అందరూ ఇష్టపడ్డారు. ఆంధ్ర ప్రతిపక్ష పార్టీలు ఇష్టపడ్డాయి. ఎక్కడ ప్రతి ఒక్క ఇష్టపడింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఓకే చెప్పారేంది? ఇక్కడ అసెంబ్లీలో రాలేదు, అటు పార్లమెంటు లోక్సభలో రాజ్యసభలో వాళ్ళందరూ వ్యతిరేకించారు కదా. రాలేదంటే భయపడి రాలేదు. ఇప్పుడు పాలక పక్షానికి భయపడి ఎప్పుడు వచ్చాడైనా ఇప్పుడు రాకపోవడానికి పాలక పక్షం ఏం మాట్లాడితే ఏం చెప్పాల్సిన భయం. ఎప్పుడో వచ్చి ఇప్పుడు రాకపోతే రాలేదనుకోవచ్చు. మొదటి నుంచి భయపడి రావట్లేదు, పిరికి పొందా ఏం చేస్తాం. ఆ పసిమూలందరూ పెరిగారు కాబట్టి మద్దతు చేసుకున్నారు. అందరూ పండగ చేసుకున్నారు. పండగ చేసుకున్నాక మధ్యలో ఈవెంట్ కావాలిగా, ఉచితంగా ఈవెంట్ ఇచ్చాడు మూవీ గన్ అని చెప్పి. ఈవెంట్ అంటారా మీరు? మరి ప్రజలకి ఆనందం. మరి ఆనంద సమయంలో సభాసులు కలుసుకొని ఉన్న మూమెంట్లో ఇంకో కామెడీ కావాలి కదా. ఈ కామెడీ గార్డ్ వచ్చాడు. ఈ కామెడీ గార్డ్ వచ్చి ఏంటంటే అసలు ఆయన పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి అండి, కామెడీ అంటారు ఏంది ఆయన పట్టుకొని? మీరు ఎవరైతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మన ఈయన ఉన్నాడు, మన ఎన్టీఆర్ గారు, హీరో వేషం వేస్తాడు, కామెడీ చేస్తాడు, ఏంది ముసలోడు వేషం వేస్తాడు, దేవుడు వేషం వేస్తాడు, అడుక్కునే వేషం వేస్తాడు. అన్నింటిలో ఏది వేసే పండిపోతాడు. అట్నే ఈ జనాన్ని సంతోషపెట్టడానికి ఒక కామెడీగా వచ్చేసాడు కామెడీ గారు. అంతే, ఏం లేదు.
ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరు మార్చారు నేను మార్చుకోలేనా, పదే పదే అదే మాట అంటున్నాడు కదా మరి. మార్చుకున్నాడండి. ఈ సంతోష సమయంలో ఒక కామెడీ జోకర్గా మారాలనుకున్నాడు, మారాడు. ఇక అంత షో చాలు, ఇక బయటకు రాకుండా మేరకుండా పూసుకొని కూర్చుంటే బాగుంటుంది. ఏం బొత్స సత్యనారాయణ గారు ఏడుతున్నారు ఏందండి పాపం? మరి ఆడోకి ఏం చేస్తాడు? అది కాదండి, అన్నీ ఏ చెప్పినా అబద్ధం చెప్పాలి అసలు. ప్రతి ఒక్కసారి నిజం చెప్పి ఆంధ్ర ప్రజలకు మేలు జరిగే విధంగా నిజం చెప్పాలి. సందర్భం ఒక్కటి రాలేదు ఆయన జీవితంలో. పదవుండంగా రాదు, ఇప్పుడు రావట్లేదు. మరి ఏం చేస్తాడు? మనశ్శాంతికి లేకుండా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నారు అంటే. రాజశేఖర రెడ్డి గారు కాదు, ఆంధ్ర ప్రజలకి ఎన్నిసార్లు మాయ మాటలు చెప్పాలని ఏడుతున్నారు. తెలియని జనం రాజశేఖర గారు గుర్తొచ్చాడు అనుకుంటున్నారు. ఈ ఆంధ్ర ప్రజలకు ఎన్నిసార్లు మాయ మాటలు చెప్పాలి స్వామి. ఇంకో మాయ మాట ఏం కొనుక్కోవాలి, ఎన్ని చెప్పి మళ్ళీ లేనిపో తంతారేమో భయం పెట్టి ఏడుతున్నారు. కానీ ఇక రాజశేఖర్ గారు గుర్తు కాదు. రాజశేఖర్ గారిని డైరెక్ట్గా ఆయన మాట్లాడాడు, నీ పంచలేరు చేస్తాము. రాజశేఖర్ గారు భార్యను అవమానంగా మాట్లాడాడు. ఇంకా ఈ పిచ్చిపుకు జగన్కి తెలియదు, మనకి ఆ భాషలు వద్దులే. ఈ జగన్కి తెలియదాము. వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని నోటికి వచ్చినట్టు మాట్లాడిపోవచ్చా? అంటే తెలియకుండానే ఉండిద్దా ఏంది? లేడంటారు అప్పుడు కూడా ఎమ్మెల్యే అధిక ఉన్నాడు కదా అసెంబ్లీలో. తెలిస్తే పక్కన తిరుగుతాడు. ఇవన్నీ అంత జ్ఞానం ఉంటే 160 సీట్లు ఇచ్చిన ప్రజల మీద కక్ష చేసుకుంటాడు ఎవడన్నా. కానీ ఏ గవర్నమెంట్ అయినా, ఏ నాయకుడైనా అతనికి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ప్రజలకు రుణం తీసుకుంటాడు. ఈ తెలియకలడు అయితే ఏ నాయకుడైనా, వీడు అమాయకుడు మూర్ఖుడు కాబట్టి ప్రజల మీద కక్ష తీసుకున్నాడు. ఈ తెలియకలడు ఎట్టయ్యాడు? ప్రజల మీద కక్ష తీర్చుకోవడం కదా, ప్రజల మీద ప్రేమతోటే నేను ప్రజల దగ్గరికే వస్తాను, పాదయాత్ర చేస్తాను 1.5 సంవత్సరాల పాటు అంటున్నాడు కదా మరి. ప్రజల మీద ప్రేమతోటి అన్న క్యాంటీన్ ఎత్తేసాడా? ప్రజల మీద ప్రేమతోటి కూలీలకు పనులు లేకుండా చేశాడా? ఇసుక ఆపేసి ప్రజల మీద ప్రాణంతో ఈ చేయాల్సిన ఘోరాలను చేశాడా? రాజధాని మీద రైతుల మీద ప్రాణంతో అన్ని నెలల పాటు దీక్ష చేస్తా ఉంటే ఏందని మాట్లాడలేదు కదా. రాజధానిలో ఇంతలో ప్రాణం పట్టుకొచ్చింది, ఇంతలా ప్రాణం ఉన్న జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఏమైపోయింది? ఆ రకంగా కూర్చొని ఏడుస్తా ధర్నాలు చేస్తూ ఉంటే ఏంది మా మహిళలారా, ఏందమ్మా మహిమ తల్లులారా, మీ సమస్య ఏందమ్మన్నారా? దేవుడి గుడికి పోయి పొంగలు పెట్టుకుంటుంటే అవమానించాడా? వాళ్ళు ఎక్కడ కూర్చొని పాదయాత్ర పోతా, న్యాయస్థానం దేవస్థానం పోతే భోజనం చేయకపోతే అన్నాలు ఇసుకే మట్టి వేయించాడా? ఇవన్నీ తొంటర పనులు, రాక్షసి చేసే పనులు తప్ప మంచి పనులు, ప్రేమగా ఉన్నట్టు చేసే పనులు అవి అదే నీ దృష్టిలో ప్రేమ అయితే ఇప్పుడు జనం కూడా అలాంటి ప్రేమ నువ్వు చూపించిన ప్రేమ నిన్న చూపించడానికి రెడీగా ఉంటారు. ఈయన ఏబిఎన్ ఆర్కే రాధాకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేషన్లో తిప్పకుండా తిప్పుతాను, నేను ప్రతి ఒక్క స్టేషన్కి తిప్పుతాను, అతని కోసమైనా సరే నేను అధికారంలోకి వస్తాననే మాట అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమన్నాడు? ఇంత మూర్ఖంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు, కనీసం జగన్ ఈ విధంగా మాట్లాడినా కూడా పాని పోతే పెళ్ళలేక మరి మన జగన్ అన్నకాడికి మనకు ఎక్కువ అని ఆ విధమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నమాట వాస్తవమే కదండి. వాళ్ళు ఉన్నమాట వాస్తవంగా, లేకపోతే మావిగాని అంటే మావిగాని ఏంటంటే బొందలో పెట్ట ఆ కమ్మని పేరు అమరావతి పలకడానికి ఆనందంగా ఉంది, మహాదేవుడి పేరు పలికినంత మాత్రాన్ని పుణ్యం వస్తుంది. మావిగాని అంటే ఏమొచ్చింది నీకు దరిద్రుడు అని చెప్పి అడకపోయారా? మంచి చెడు పరిజ్ఞానం ఉన్నట్లయితే వీళ్ళు అటువంటి మూర్ఖత్వంలో ఉన్నమాట వాస్తవంగా అన్నాడు. మహిళలను ఇంకా వాళ్ళు అవమానపరిచారు, రాజధాని రైతులను అవమానపరిచారు, చంద్రబాబు గారి భార్యను అవమానపరిచారు, కనపడిన మహిళలందరూ వాళ్ళు అవమానపరిచారు, కనపడిన అన్ని వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు చేశారు. కానీ దోపిడీలు అవమానాలు అన్నీ ఈ ప్రభుత్వం ఎవరికి ఎట్లా గౌరవంతో అట్లా గౌరవించుకుంటూ వస్తుంది. నువ్వు చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మీరు సైలెంట్గా ఉండండి, మీకు చేతగానట్టు ఉండండి, అంతేగాని ఇటువంటి మాటలు చెప్తే ప్రజలు హర్షించడానికి సిద్ధంగా లేదు. సమాధానం మీరు చెప్పే ప్రతి ఒక్క అబద్ధానికి కూడా ఎట్లా సమాధానం చెప్పి పేరగాని చెప్పులో లేకపోతే గట్టిగా ఉండే, లేకపోతే ఈ టైర్లో చెప్పు కొంతమంది తయారు చేయించుకుంటున్నారు. అబ్బా ఇదైతే బాగా గట్టిగా ఉంటుంది, వాటిని ఉపయోగించుకునే పని తెచ్చుకోవద్దని చెబుతాను. థ్యాంక్ యూ.